ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, జీవముగల రాజా, సర్వసృష్టికర్త, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలయ్యా. ఆపత్కాలంలో మమ్ము ఆదుకుని విశాల స్థలమునకు తోడుకుని వచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. కనుపాపను కాపాడినట్లు కాపాడి నీ రెక్కల క్రింద కాచి కాపాడుచున్న ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. తేజో మహిమగల దేవా, సర్వశక్తుడైన దేవా, మీకు స్తోత్రములయ్యా. ప్రభువా, గడిచిన దినమంతా కాపాడి ఎంతోమంది గనులు శ్రేష్ఠులు చూడలేని మరి ఒక శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, నీవు నీ బిడ్డలకు తోడుగా ఉన్నందువలన వారు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతాయి తండ్రి. అలాగే నీవు ఇచ్చే ధైర్యాన్ని వారి పొందుకోవడం వల్ల ఎటువంటి కార్యాలైన వారు తలపెట్టినా ఆ కార్యాలన్నీ నెరవేర్చబడతాయి ప్రభువా. నీ వాక్యము వినివారు దాన్ని ధ్యానం చేసేవారు చేసేదంతా సఫలమవుతాయి తండ్రి. అలాగే నీ యందు నమ్మకాన్ని ఉంచిన బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలింపచేసి మీ తోడును వారికి దయచేయండి అయ్యా. ధైర్యాన్ని ధరింపచేసి వారిని ముందుకు నడిపించండి అయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థనను అంగీకరించండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని స్వస్థపరచండి అయ్యా. బలహీనతల కారణంగా మానసికంగా కృంగిపోతున్న నీ బిడ్డలను పేరు పేరున ఈ సమయంలో ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో ప్రతి ఒక్కరిని శిరస్సు నుండి పాదము వరకు ప్రతి నరమును అవయవమును ఎముకను ముట్టి నీ అమూల్యమైన రక్తంతో శుద్ధి చేసి ఎక్కడ ఏ బలహీనత ఉన్నదో నీ కన్నులకు తేటగా కనపడను కదా దేవా. బలహీనతల నుండి విడిపించి నీ బలముతో శక్తితో నింపి బలపరిచి బాగు చేయమి యేసయ్యా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను వారిపై నుంచుము తండ్రి. మేము ఎన్నో చెప్పుకోలేని పరిస్థితులు హీన స్థితిలో ఉన్నామయ్యా. మా ఆశ్రయము నీవే, నీవే మాకు సహాయకుడు అయ్యా. మా జీవితంలో మేలు కలుగు చేయవాడువు నీవేనయ్యా. నీవు మా స్థితిగతులను ఉన్నతముగా మార్చు దేవుడువు నీవని మేము నమ్ముచున్నామయ్యా. తండ్రి, మా జీవితాల్లో కార్యాలు చేయము తండ్రి. మా తలంపులు మా ఊహల కన్నా మేము ఊహించు వాటి కంటే అధికమైన గొప్ప కార్యాలు, గొప్ప స్వస్థతలు, నీ మహిమ కార్యములు, బలమైన శక్తి కలిగిన నజరేయుడు అని యేసయ్యా. నీ నామములో గొప్ప కార్యములు మా కుటుంబములలో జరిగించుము తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందు క్షేమము కలుగు చేయం తండ్రి. ఈరోజు మేము తలపెట్టు ప్రతి పనిలో మేము చేయు కార్యములలో మీ అధికారమునకు అప్పగించుకుంటున్నామయ్యా. సమస్తము మీ చిత్తములో జరిగించు తండ్రి. మీ కృపా కనికరము మేలులు దయచేసి మా సరిహద్దులు విశాలపరిచి మీ పరిశుద్ధాత్మయందలి ఆనందమును మేము అనుభవించినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఆకాశవాక్యములు విప్పి మెండైన దీవులతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండును గాక. ఆమెన్.